హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈరోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఓలుకేసేద్దాం. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును నీరుగార్చే ఉద్దేశంతోనే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, ఆయన అనుచరులు ఫిర్యాదుదారైన సత్యవర్ధన్ను అపహరించి దాడి చేశారని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. తాము చెప్పినట్లు వినకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని అంతమొందిస్తామని బెదిరించి తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించినట్లు తేలింది. ఈ మేరకు కేసు దర్యాప్తు అధికారి సెంట్రల్ ఏసీపీ దామోదర్ విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. వృత్తి విద్య, డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఇప్పటి వరకు అమలవుతున్న 15% నాన్ లోకల్ జనరల్ కోటా సీట్లను ఇక నుంచి పూర్తిగా ఏపీ వారికే కేటాయించనున్నారు. ఫలితంగా 2025 నుంచి 2026 విద్యా సంవత్సరంలో స్థానికేతర కోటా 15% సీట్లను రాష్ట్ర విద్యార్థులే పొందనున్నారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో నిబంధనల్లో స్థానికేతరను స్పష్టం చేస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 100% రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలు పాటిస్తూనే 2020లో రద్దయిన జీవో నెంబర్ 3ను పునరుద్ధరణకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. న్యాయ సమీక్షలో రద్దయిన జీవో నెంబర్ 3ను పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రధాని మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం భారతదేశపు నూతన సిద్ధాంతాన్ని ఆవిష్కరించిందని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఇది ఒక గట్టి హెచ్చరిక అని, ప్రపంచానికి భారతదేశ బలాన్ని స్పష్టం చేసిందని అన్నారు. ప్రధాని కేవలం ప్రసంగించడమే కాకుండా దేశానికి ఒక నూతన మార్గనిర్దేశం చేశారని చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఆసియాలోనే అతిపెద్ద మహాస్తూపం, ఘనమైన చారిత్రక నేపథ్యం ఉన్న నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని సందర్శించి సుందరీమణులు ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. సాయం సంధ్య వేళ విద్యుత్ దీపాలతో అలంకరించిన ప్రాంగణంలో సందడి చేశారు. గౌతముడి మహాపాదుకులకు పుష్పాంజలి ఘటించి మహాస్తూపంలో ధ్యానం చేశారు. ప్రేమ, వాత్సల్యంతో ఇచ్చిన గిఫ్ట్ డీడ్ను చట్టవిరుద్ధమైన ప్రక్రియ ద్వారా రద్దు చేయడానికి వీల్లేదని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. సీనియర్ సిటిజన్స్ చట్టంలోని సెక్షన్ 23/1 ప్రకారం గిఫ్ట్ను రద్దు చేయాలంటే అందులోని షరతులను ఉల్లంఘించి ఉండాలంది. రోజువారీ అవసరాలు తీర్చాలని, మందులు అందించాలన్న ముందస్తు షరతులు ఉండి వాటిని అమలు చేయనప్పుడు మాత్రమే రద్దు చేసుకునే హక్కు సీనియర్ సిటిజన్లకు ఉంటుందని పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ పాకిస్తాన్ ఇంకా దాడులకు యత్నిస్తున్నట్లే కనిపిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో సోమవారం రాత్రి మళ్లీ డ్రోన్లు కనిపించినట్లు కథనాలు వచ్చాయి. దీంతో పాక్తో సరిహద్దు పంచుకుంటున్న నగరాలకు పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా, ఇండిగో ప్రకటించాయి. దేశంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. రాబోయే 4 నుంచి 5 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ సమీపంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో బుధవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అమెరికాలో మందుల ధరలను ఫార్మా కంపెనీలు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ధరను తక్కువ చేసేందుకు వీలు కల్పించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం సంతకం చేశారు. దీని ప్రకారం ఫార్మా కంపెనీలు 59% వరకు తమ మందుల ధరలను తగ్గించాల్సి వస్తుంది. ఇతర దేశాల్లో విక్రయిస్తున్న తక్కువ ధరలనే అమెరికాలోనూ వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు ట్రంప్. పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. ఉత్తర బుర్కినా ఫాసో ప్రాంతంలో జిహాదీ గ్రూప్ దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 100 మందికి పైగా మరణించినట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది సైనికులు, కార్మికులు, అలాగే స్థానికులు ఉన్నారు. కీలకమైన సైనిక స్థావరమైన డజిబో పట్టణం సహా పలు స్థావరాలపై దాడులకు పాల్పడ్డారు. కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటనపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నువ్వు తప్పుకుంటున్నావంటే నమ్మలేకపోతున్నాను. నువ్వు ఆధునిక క్రికెట్ దిగ్గజానివి. నువ్వు ఆడిన ప్రతి ఇన్నింగ్స్ లో, కెప్టెన్సీలో టెస్ట్ క్రికెట్ కు గొప్ప రాయబారిగా నిలిచావు. గో వెల్ చాంప్, గాడ్ బ్లెస్ అని శాస్త్రి హృదయపూర్వక సందేశాన్ని పంచుకున్నాడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.